Hello guys, welcome to the channel. So this is the fifth and final part of the solving the best 50 problems on compound interest and simple interest. So let's చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి 41st క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ రూపీస్. మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 6,000 ఇచ్చారు. ఓకే, అండ్ ఫర్ టైం వచ్చేసరికి మనకి ఎంత అంటే 2/3 years అనమాట. 2/3 years అని ఇచ్చాడు. ఓకే ఫైన్. అండ్ మనకి రేట్ వచ్చేసరికి 9% అన్నారు. ఓకే, సో హౌ కెన్ యూ యాక్చువల్లీ సాల్వ్ దిస్? సో ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే నేను మళ్ళీ చెప్పేదే. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ ఉంటుంది. సో యాన్యువల్లీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇయర్కి అవుతుంది. ఓకే, సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్కి అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి అవుతుంది. ఓకే, కానీ ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారంటే 2 years అయిపోయింది, ఇంకా 2/3 year ఉంది కాబట్టి 2/3 ఉంటుంది. ఓకే, 1 yearకి ఎంత? 9. ఓకే, ఈ 1 yearకి ఎంత? 9. ఇది పర్ యానం కదా, సో 9% పర్ యానం కాబట్టి పర్ యానం 9 వస్తుంది. 9. ఓకే, 9% అండ్ 9%. 2/3 అంటే ఎంత? అది కావాలి. సో 2/3 year వచ్చేసరికి 1 yearకి 9% అన్నప్పుడు 2/3కి 2/3 ఆఫ్ ద 9 అవుతుంది కదా. అప్పుడు మనకి ఎంత వస్తుంది ఆన్సరు? 6% వస్తుంది. సో దీని నుంచి మనం ఏం కనుక్కోవాలంటే ఎఫెక్టివ్ రేట్ కనుక్కోవాలి. ఓకే, సో ఎఫెక్టివ్ రేట్ ఫార్ములా వచ్చేసి మనందరికీ తెలిసిందే. సో A + B + C + AB + BC + CA by 100 plus ABC by 10,000. ఓకే, అది కానీ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే A + B + C వచ్చేసరికి 9 + 9 + 6 అంటే ఎంత? 18 + 6 అంటే 24. ఓకే, సో AB వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది అంటే 81. ఓకే, BC వచ్చేసరికి 54, CA వచ్చేసరికి కూడా 54. ఓకే, డివైడెడ్ బై 100. ఓకే, ప్లస్ ABC అన్నాడు. సో ABC అంటే A × B అంటే ఎంత వస్తుంది అంటే A × B 81 × 6. సో 81 × 6 డివైడెడ్ బై 10,000. ఓకే, ఇక్కడతో అయిపోయింది. సో ఇక్కడ మనం ఇది కానీ యాడ్ చేసుకున్నట్టయితే 84 ఎంత? 108 వస్తుంది. సో 108కి 81 యాడ్ చేయాలి. సో అప్పుడు ఎంత వస్తుంది అంటే 9 8 198 వస్తుంది. కాబట్టి 24 + 189 డివైడెడ్ బై 100. సో ఇది వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది అంటే 246 వస్తుంది. 246 డివైడెడ్ బై 10,000 వస్తుంది. సో దీన్ని ఇంకా ఫర్దర్గా సాల్వ్ చేస్తే 24. దీని ఎలా రాసుకోవచ్చు? 1.89 రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0.0246గా రాసుకోవచ్చు. అప్పుడు మనకి ఫైనల్ ఎంత వస్తుందంటే 6 4 11 9.25. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుందంటే 25.9146% ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో మనకి సింపుల్గా రాసుకున్నాం 25.9146% ఆఫ్ 6,000. ఓకే, సో 2 జీరోలు 1%కి క్యాన్సిల్. సో అగైన్ ఇక్కడ ఒక చిన్న తిరకాసు అనమాట. ఓకే, అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతారా? సో అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతారా? ఓకే, ఇక్కడ 6 వేసుకొని అంతా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ మనకి 25.91 ఇది దగ్గరగా దేనికి ఉంది? 26కి దగ్గరగా ఉంది కాబట్టి 26 × 6 చేస్తాను. 26 × 6 అంతా మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. సో ఎంత వస్తుందంటే 156 వస్తుంది. కాబట్టి 156కి ఏదైతే దగ్గరగా ఉంటుందో అదే ఆన్సర్. 156 ఒక 0. ఓకే, సో 1560కి దగ్గరలో ఉండాలి. అది కాస్త మనకి 26కి ఇది వస్తుంది. 25.9కి కొంచెం తగ్గుతుంది. అంటే దీనికన్నా కొంచెం తక్కువ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే నాకు ఆప్షన్. అక్కడ నాకు కనిపించేది ఒకటి ఆప్షన్ ఏ 1556 అనమాట. కాబట్టి అదే ఆన్సర్ పెట్టేస్తాను. సో నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్. అంతా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే, ఎస్పెషల్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. ఓకే, సో ఆప్షన్స్ కూడా మనకి వీలుగానే ఇస్తాడు. ఏ ఎగ్జామ్లో అయినా చూసుకోండి, ఆప్షన్స్ కూడా మనకి ఏమంత డిఫికల్ట్గా ఇవ్వడు. ఎగ్జాక్ట్ దగ్గర ఆప్షన్స్ అనేవి ఇవ్వడు, దూరంగానే ఇస్తాడు. సో మనం జస్ట్ అలా థింక్ చేసి పెట్టాలన్నమాట. అప్పుడే మనము ఫాస్ట్గా పెట్టగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి పోదాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ 800. ఓకే, ప్రిన్సిపల్ వచ్చేసరికి మనకి ఎంత అన్నాడు? సో 800 ఇచ్చాడు. ఓకే, ప్రిన్సిపల్ 800. ఓకే, అండ్ టైం వచ్చేసరికి 2/5 years అన్నాడు. ఓకే, సో రేట్ వచ్చేసరికి 10% పర్ యానం. సో సేమ్ అనమాట. సో ఇందాక కానీ మీరు కానీ బాగా ఇందాక ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే చెప్పారో అది కానీ బాగా అర్థమైతే ఇది ఈజీగా చేసేస్తారు. ఓకే, సో సిమిలర్గా నాకు 2/5 అన్నాడు కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే 1 yearకి వచ్చేస్తుంది. తర్వాత 2/5 yearకి మనం తర్వాత ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో 1 yearకి వచ్చేసరికి 10%. ఫైన్, 1 yearకి 10%. నెక్స్ట్ మనకి 10% అంటే 1 yearకి 10 వచ్చినప్పుడు 2/5కి ఎంత? 2/5 × 10 ఎంత వస్తుంది? ఇది 5 1s 5 2s అప్పుడు ఎంత? 4% వస్తుంది. సో 4% 10%. సేమ్ క్యాలిక్యులేట్ చేయడం ఎంత? A + B + AB by 100 40/100. అప్పుడు ఎంత వస్తుంది అంటే 14, ఇది 0.4 14.4. సో 14.4% ఆఫ్ ప్రిన్సిపల్ ఇస్ వాట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో 14.4% ఇంటూ 800 వస్తుంది. ఓకే, 2 జీరోలు క్యాన్సిల్. 8 4s 32 + 3 35
8 plus 3 115.2 is the correct answer, and option B is the correct answer. Okay. Okay, next question చూద్దాం. సో Alex invested an amount of 18,000 అన్నాడు. ఓకే, ప్రిన్సిపల్ 18,000 రాసుకుంటాను. ఓకే, ప్రిన్సిపల్ 18,000 ఇచ్చారు ఫర్ 2 years అన్నాడు, కాబట్టి టైం వచ్చేసరికి ఎంత అంటే 2 years అన్నాడు. ఓకే ఫైన్. అండ్ రిసీవ్డ్ అన్ అమౌంట్ అన్నాడు, ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు, అమౌంట్ ఆఫ్ 23,805 ఆన్ ఎ మెచ్యూరిటీ అన్నాడు. ఓకే, తర్వాత ఫైనల్గా 23,805 వచ్చింది. వాడికి అప్పుడు ఆదాయం ఎంత, ఇంట్రెస్ట్ వచ్చింది ఎంత, ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి ఎంత వస్తుందంటే 5,805 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే రేట్ కనుక్కోవాలి. ఓకే, సో మీరు ప్రీవియస్ వీడియో కానీ చూసినట్టయితే సిమిలర్ ప్రాబ్లమే, కాకపోతే రేట్ ఇచ్చేటాడు, మనకు టైం కనుక్కోవాలి. సేమ్ ఇది కూడా అలాగే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఎఫెక్టివ్ రేట్ వస్తుంది. ఓకే, సో క్యాలిక్యులేట్ చేద్దాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 5,805 బై ప్రిన్సిపల్ ఎంత 18,000 ఇంటూ 100. ఓకే, సో 2 zeros 2 zeros క్యాన్సిల్. ఓకే, నాకు 5తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి బై 5 అంటే చెప్పా ఇంటూ 2 వేసుకోవాలి అని. ఓకే, బై 5 వచ్చేసరికి బై 5 అంటే 5తో క్యాలిక్యులేట్ చేస్తే 36 వస్తుంది. ఇది 5తో క్యాలిక్యులేట్ చేస్తే 1 1 6 1. ఓకే, సో నేను చేస్తాను అంటే 36 1 1 6 1తో చేస్తాను. సో 3s 1 8, ఇంకా నాకు 8 మిగులుతుంది 81. సో 2s ఎంత వస్తుంది 72 వస్తుంది. ఇంకా 9 వస్తుంది. 9 వస్తే 0.0 మళ్ళీ 2 72 వస్తుంది. ఇప్పుడు నాకు 18 వస్తుంది 0.5. సో అంత వస్తుంది 32.25 వస్తుంది. 32.25% ఈజ్ వాట్ ఎఫెక్టివ్ రేట్. ఓకే, సో ఎఫెక్టివ్ రేట్ కాబట్టి సో మనకి 2 years ఉంది. ఓకే, సో ఇప్పుడు మనము ఆప్షన్స్లో అయినా చూసుకోవచ్చు, లేకపోతే చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆన్సర్ అనేది 15 అని. ఓకే, సో 15 అనేది 2 yearsకి ఎఫెక్టివ్ రేట్ ఎంత, మనం ఏం చేస్తాం 15 + 15 + a + b + ab / 100 కదా. అప్పుడు ఏం చేస్తాం 15 × 15 / 100 చేస్తాం కదా. ఓకే, సో అప్పుడు మనకి ఆన్సర్ అయితే 30, ఇది వచ్చేసరికి 2.25 వస్తుంది, 32.5 వస్తుంది ఆన్సర్. ఓకే, సో అదనమాట ఆన్సర్. సో ఆన్సర్ ఎంత అంటే 15 వస్తుంది. జస్ట్ బై సీయింగ్ మీరు తెలుసుకోవచ్చు, లేదా ఆప్షన్స్ అయినా చూడండి. ఆప్షన్ చూస్తే ఓకే మనకి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏది ఇది వస్తుంది అని మీరు చూసుకున్నా మీకైతే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇవి మీకు ఈజీగా తట్టేస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 18,000 ఆఫ్టర్ 8 years ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఓకే, ఇప్పుడు నాకేమన్నాడంటే ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. సో ప్రిన్సిపల్ వచ్చేసరికి నాకు ఎంత ఇచ్చాడంటే 18,000 ఇచ్చాడు. ఓకే, టైం వచ్చేసరికి 8 years అన్నాడు. ఓకే, అంటే సర్టెన్ రేట్ ఉంది. ఓకే, R1 అనుకుంటా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ద సింపుల్ ఇంట్రెస్ట్. ఇది 1గా డినోట్ చేసుకుంటా, ఇది 2గా డినోట్ చేసుకుంటా. ఓకే, ఆన్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి 37,500 వచ్చాడు. టైం వచ్చేసరికి 3 years అనేది. ఓకే, ఇక్కడ రేట్ అనేది R2. సింపుల్, మనం ఏం అనుకోవాలంటే రేషియో ఆఫ్ ది రేట్స్ R1/R2 ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఫార్ములా ఏంది, ఓకే దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది PRT/100. ఓకే, సో ఈ రెండు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ కాబట్టి దీని ఫార్ములా వేస్తాను. ఓకే, సో PRT/100 కాబట్టి 18,000 R1 T8. ఓకే, బై 100 రాసుకుని, ఎందుకంటే బై 100 ఇటు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసరికి 37,500 ఇంటూ టైం 3, ఇది R2. 2 zeros క్యాన్సిల్. ఓకే, సో నెక్స్ట్ 5తో 5 ఎంత 536. ఇక్కడ 5 వచ్చేసరికి 5 sevens 575. ఫైన్. ఓకే, నెక్స్ట్ నేను 312 ఇది. ఓకే, 325 ఇది. ఓకే, అప్పుడు R1/R2. ఓకే, R2 ఇటు తెచ్చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసరికి 25 × 3 ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 12 × 8 ఉంటుంది. 3 1s 3 4s. సో ఇంకా నేను క్యాన్సిల్ చేసుకోలేను కాబట్టి 25/32. సో 25/32 ఈజ్ ద ఆన్సర్, అండ్ ఆప్షన్ నెంబర్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. A sum P lent at 200% rate of interest compounded annually. ఓకే, మనకి P అనేది ఉంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ తెలిసినప్పుడే మనకి ఏమొస్తుందంటే ఫార్ములా యొక్క విలువ తెలుస్తుంది. ఓకే, సో మనకి చూసుకుందాం. సో P అనేది ఉందంట. ఓకే, సో P అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు, యాన్యువల్లీ అమౌంట్స్ టు అన్నాడు. సో అమౌంట్స్ టు P². ఓకే, సో ఇది ప్రిన్సిపల్, యాక్చువల్గా ప్రిన్సిపల్, ఇది వచ్చేసరికి అమౌంట్స్ టు P² అయింది అన్నాడు. సో టైం వచ్చేసరికి ఎంత 3 years. ఓకే, టైం ఎంత 3 years అయింది. ఫైండ్ ద సమ్. మనం ఏం కనుక్కోవాలంటే సమ్ కనుక్కోవాలి. సమ్ కనుక్కుందాం. సో ఇప్పుడు మనకి జనరల్గా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు. ఏంది, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P × 1 + R/100 హోల్ పవర్
టీ అని. ఓకే, సో ఇప్పుడు అమౌంట్ ఎంత పీ స్క్వేర్, ప్రిన్సిపల్ ఎంత పీ. సో మనం కనుక్కోవాల్సింది రేట్ కాదు, మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫైండ్ ద సమ్ కనుక్కోవాలి. ఓకే, సో అప్పుడు నాకు ఎంత వస్తుందంటే రేట్. సో రేట్ ఏమైనా ఇచ్చారంటే 200% రేట్ ఇచ్చారు. ఓకే సార్, రేట్ వచ్చేసరికి 200%. ఓకే సార్, 200% రేట్ ఇచ్చారు కాబట్టి ఇదంతా 200 డివైడెడ్ బై 100. ఓకే, టీ అంతా 3. ఓకే, సో 2 క్యాన్సిల్. అప్పుడు 1 + 2 ఎంత వస్తుంది, 3 వస్తుంది. 3 క్యూబ్ ఎంత 27 వస్తుంది. సో 27 వస్తుంది, టీ వస్తుంది, పీ స్క్వేర్ వస్తుంది, ఒక స్క్వేర్ ఒక పీ క్యాన్సిల్, అప్పుడు పీ ఎంత వస్తుంది 27 వస్తుంది కాబట్టి 27 ఇస్ ద ఆన్సర్. సో సింపుల్ కదా. సో వెనెవర్ మనం ఫార్ములా యూస్ చేసినప్పుడు చాలా సింపుల్గా వచ్చింది కాబట్టి అందుకే కొన్నిసార్లు ఫార్ములాస్ చేసి కూడా రాయాలి. వెనెవర్ మనకి వాల్యూస్ ఏమి ఇవ్వకుండా ఇలాగ పీ అలాగాని ఇస్తే జస్ట్ ఒకసారి ట్రై చేయండి, గ్యారంటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఒక 7000 ఉందంట. ఈజ్ డివైడెడ్ అన్ఈక్వల్లీ. ఓకే, రెండింటిగా డివైడ్ చేశారు అన్నాడు. నేనేం చేసుకుంటానంటే ఒకటి ఏ అనుకుంటాను, ఒకటి బి అనుకుంటా. ఓకే, సో దీన్ని ఏం చేశారంటే స్కీమ్ ఏలో పెట్టారు. ఓకే, సో ఇక్కడ నాకేమి ఇస్తారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నాకైతే ఇంట్రెస్ట్ ఇస్తారు. సో 10% పర్ యానము యాన్యువల్లీ. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసరికి దీని వచ్చేసరికి స్కీమ్ బిలో పెట్టారు అన్నారు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి నాకు సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ వేరు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తా అన్నాడు, 15% పర్ యానం అన్నాడు. ఇక్కడ నెక్స్ట్ ఫర్ 2 years and 3 years రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే ఇక్కడ వచ్చేసరికి టైం 2 years, ఇక్కడ వచ్చేసరికి టైం ఎంత 3 years అన్నాడు. ఇంకా ఇక్కడ నాకు సమ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది. సో ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ స్కీమ్ ఏ ఈజ్ 84% అన్నాడు. అంటే 84% ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫ్రమ్ స్కీమ్ బి. ఇక్కడ నాకు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఇది ఇచ్చిన మనకి ఇన్ఫర్మేషన్. సో మనమే కనుక్కోవాలి, ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ అంటే పి. సో ఈ ప్రాసెస్లో ప్రిన్సిపల్ అంటే పి కాదు, సారీ, సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ. అంటే ఏ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఓకే, సో ఏ ఎంత అనేది కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇచ్చారంటే ఇది ఇచ్చారు. ఓకే, దీని నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటాం. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, సో ఎఫెక్టివ్ రేట్ ఎంత, రేట్ ఎంత అంటే రేట్ వచ్చేసరికి 10%. దిస్ ఇస్ అ రేట్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అ రేట్. ఓకే, రేట్ వచ్చేసరికి 10%, ఎఫెక్ట్ 2 years, టైం 2 years. సో అప్పుడు మనకి ఎఫెక్టివ్ రేట్ ఎంత అవుతుంది, సో ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100 ఇది చేస్తే ఎంత వస్తుందంటే 21% వస్తుంది. ఓకే, 21% ఆఫ్ ప్రిన్సిపల్ అంత ఏ, ఇది ఏ కాబట్టి ఏ, ఇదేంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ రాసుకుంటా. ఓకే, 21% ఆఫ్ ఏ ఇస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, ఇక్కడ నాకు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నట్టయితే ఎంత 15%, టైం 3 years, 15 × 3 ఎంత 45%. సో 45% ఆఫ్ ప్రిన్సిపల్ ఎంత బి. సో బి ఎంత ప్రిన్సిపల్ బి కాబట్టి దిస్ ఇస్ వాట్ సింపుల్ ఇంట్రెస్ట్. కాబట్టి 84% ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 45% ఆఫ్ బి వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేనేం కనుక్కోవచ్చు, ఒక పర్సంటైల్కి ఇక్కడ పర్సంటైల్కి క్యాన్సిల్ కొట్టేశాను. ఓకే, నెక్స్ట్ 21 4s రాస్తాను. ఓకే, అప్పుడు ఏ వస్తుంది, ఇక్కడ పర్సంటైల్ ఉంది అది గుర్తుపెట్టుకోండి. సో పర్సంటైల్ని బై 100 రాస్తాను. ఇక్కడ ఎంత 45 × బి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే బీని ఇటు పంపిస్తాను, ఏ బై బి వస్తుంది. సో ఏ బై బి ఎంత వస్తుంది అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 5 9s 5 20s. సో మనకి ఎంత 5 9s 5 20s 1s 5s. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది 9/5 వస్తుంది. ఓకే, మనకి రేషియో వచ్చేసింది A/5, A/B 9/5 అనే రేషియో వచ్చేసింది. అంటే ఇప్పుడు మనకేం తెలుసు, ఏ ప్లస్ బి ఎంత 7000 కదా. ఓకే, సో ఏ వచ్చేసరికి A/B రేషియో తెలుసు. ఓకేనా, ఏని నేను 9 partsగా అనుకుంటా. ఓకే, బిని 5 partsగా అనుకుంటా. ఓకే, సో దట్ ఈస్ వాట్ 7000 కదా. అప్పుడు 9 + 5p ఎంత 14p అవుతుంది. అప్పుడు 14p ఎంత 7000 కదా. ఓకే, అప్పుడు 1p వాల్యూ ఎంత అవుతుంది, 1s 5s 500 అవుతుంది. ఓకే, p వాల్యూ ఎంత 500 అవుతుంది. కాబట్టి ఏ ఎంత 9 parts కదా, కాబట్టి 1 part 500 కాబట్టి 9 × 5 ఎంత 4500. మనం కనుక్కోవాల్సింది ఏనే కాబట్టి ఏ వాల్యూ ఎంత 4500 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఒకసారి మళ్ళీ చూడండి. ఓకేనా, లేదా మీరే సొంతంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, గ్యారంటీగా మీకైతే అర్థమైపోతుంది, ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అండ్ that's about this question. And going to the next question. In the question it is given that a certain sum amounts to 1400 in 2 years and 1600 in 3 years. Find the rate of simple interest. సేమ్ ఇక్కడ సింపుల్ ఒక పి అనేది ఉంది, ప్రిన్సిపల్ అనేది ఉంది. ఓకే, సో అదేమైందంటే 2 years దాటింది. ఓకే, 2 years అన్నమాట, ఈ గ్యాప్ అనేది 2 years. ఓకే, 2 years దాటింది. ఆ 2 yearsకి అయితే ఏంటంటే 1400 అయింది. ఓకే, 1400 2 yearsకి అయింది. అండ్ నెక్స్ట్ 4 yearsకి అయింది. 4 yearsకి వచ్చేసరికి 3 years వచ్చేసరికి 1600 అయింది. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ వరకు 2 years, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 years అనమాట.
అంటే గ్యాప్ ఒక్క వన్ ఇయర్ గ్యాప్ అనమాట ఇది. ఓకే, సో ఈ 1 ఇయర్ గ్యాప్లో వాడికి ఎంత వచ్చింది, 200 వచ్చింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలా. సో 1 ఇయర్ గ్యాప్లో ఎంత వచ్చింది వాడికి, 200 వచ్చింది. ఓకే, 1 ఇయర్ గ్యాప్లో 200 వచ్చినప్పుడు ఓకేనా, ఇక్కడ ప్రిన్సిపల్కి దీనికి 2 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా, కాబట్టి ఈ 2 ఇయర్స్ గ్యాప్లో వాడు ఎంత ఎర్న్ చేస్తుంటాడు, 2 × 200 కదా, అంటే ఎంత 400. అర్థమైందా, ఈ ప్రిన్సిపల్కి 400 యాడ్ చేస్తే ఇది వస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని రాసుకోవాలంటే సింపుల్గా రాసుకోవాలంటే ప్రిన్సిపల్కి 400 యాడ్ చేస్తే వాడికి 1400 వచ్చింది. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత 1000. ఓకే, ప్రిన్సిపల్ తెలుసు. ఓకే, సో ఇది 1 ఇయర్కి వాడికి ఇంట్రెస్ట్ ఎంత 200. కాబట్టి మనం కనుక్కోవాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సో మనకి 1 ఇయర్కి ఎంత వచ్చింది, 200 వచ్చింది. 200 బై ప్రిన్సిపల్ ఎంత 1000, ఎంత 1/5. సో 1/5 అంటే ఎంత 20%. సో 20% ఇస్ ద ఆన్సర్, సింపుల్. ఓకే, సో ఇక్కడ ఎప్పుడు కూడా మనం 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అపాన్ ప్రిన్సిపల్ వేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ 2 years at 4% per annum is 102 అన్నారు. ఓకే, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టైం అనేది 2 years ఉంది. ఓకే, రేట్ వచ్చేసరికి 4% ఉంది. సో మనకి తెలిసిందే కదా ఎఫెక్టివ్ రేట్. ఓకే, A + B + AB/100 ఇది చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 8.16 వస్తుంది. సో 8.16% ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇచ్చేసాడు క్వశ్చన్లో 102 అని. సో 102 ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే క్యాలిక్యులేట్ చేయడం. సో ఓకే, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఓకే, సో దీన్ని ఎలా రాసుకుంటాను, 8.16 / 100 ఇంటూ ప్రిన్సిపల్ ఈజ్ 102. ఓకే, సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 102 × 100 / 8.16. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ వస్తుంది. ఓకేనా, సో ప్రిన్సిపల్ వస్తుంది కాబట్టి ఇది ప్రిన్సిపల్. ఓకే, మనకి కనుక్కోవాల్సింది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PRT/100 కాబట్టి ఇది P కాబట్టి. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇది P ఇంటూ R వచ్చేసరికి 4, T వచ్చేసరికి 2 / 100. ఇది క్యాన్సిల్. ఓకే, 4తో చూసుకున్నట్టయితే 4 1s 4 వచ్చేసరికి నాకు ఎంత వస్తుంది, 2.4 అంతేనా, 2.4 వస్తుంది. సారీ 2.04 వస్తుంది. ఓకే, 2.04 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 1.02 వస్తుంది. ఇదో సేమ్ వచ్చింది కదా. సో ఇది క్యాన్సిల్ చేస్తే 100 కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 100. సో 100 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో 100 ఈజ్ 100 ఆన్సర్ వచ్చింది కాబట్టి 100 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ at 16.2/3% of 3 years is 1270. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎన్కౌంటర్డ్ అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 16/2/3 అంటే దీని ఫ్రాక్షన్ మీకు తెలుసు. ఓకేనా, పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. ఒకవేళ నేర్చుకోకపోతే పర్సంటేజెస్ యొక్క కాన్సెప్ట్ అనేది వీడియో చూడండి, నేను చేశాను. సో ఇవి డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, చూడండి, చూసి నేర్చుకోండి. ఓకే, సో దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయొచ్చు, ఎంత 1/6. సో వెన్ ఎవర్ అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయొచ్చు అని అనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ అన్ అదర్ మెథడ్. ఆ అదర్ మెథడ్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అది కానీ మీరు చూస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ కూడా చెప్తాను. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఓకేనా, సో నెక్స్ట్ టైం వచ్చేసరికి 3 years అన్నాడు. ఓకే, ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 1270 వచ్చిందంట అమౌంట్ ఇంట్రెస్ట్ అనేది. మనం ఏం కనుక్కోవాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈ రేట్స్తో కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రిన్సిపల్ కనుక్కోవాలి. సో ప్రిన్సిపల్ ఎలా కనుక్కుంటానంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని నేనే రాసుకున్నాను 16/2/3ని 1/6గా రాసుకోవచ్చు. వెన్ ఎవర్ మీకు కానీ ఫ్రాక్షన్స్లో కానీ తెలిసినట్టయితే మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇదేదైతే ఉందో ఇది ప్రిన్సిపల్గా అనుకోవాలి. ఓకే, సో ఇదేదైతే ఉందో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్గా అనుకోవాలి. తర్వాత ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో తీసుకోండి. ప్రిన్సిపల్ ఎంత 6 తెలిసిందే, అమౌంట్ ఎంత ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది రెండు కలిపితే మనకి అమౌంట్ వస్తుంది. కాబట్టి 6 + 1 ఎంత 7 అమౌంట్ వస్తుంది. ఇక్కడ మనకి 3 years అన్నాడు. 3 years అన్నాడు కాబట్టి నేను ఏం చేయాలంటే క్యూబ్ చేయాలి. ఒకవేళ 2 years ఇస్తే స్క్వేర్ చేయాలి. ఓకే, సో 2 క్యూబ్ చేయాలి. క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది 216. ఓకే, అప్పుడు ఇదంతా 3 4 3. ఓకే, ఈ రెండింటి మధ్య తేడా ఏదైతే ఉందో ఇది ప్రిన్సిపల్కి అమౌంట్కి తేడా ఎంత, డిఫరెన్స్ ఎంత, డిఫరెన్సే మనకి ఏంటంటే
కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, సో రెండింటి మధ్య డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 6కి 7 యాడ్ చేస్తే 3 వస్తుంది. అప్పుడు ఇది 2 అవుతుంది. 2కి 4 వచ్చేసరికి 2 127 అవుతుంది. సో దీన్ని పార్ట్స్ అనుకోండి, 127 పార్ట్స్ వచ్చింది. కానీ మన క్వశ్చన్లో ఇచ్చిందంత ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1270. అవునా, అప్పుడు మాకేమొస్తుందంటే క్యాన్సిల్ 10. అప్పుడు 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. ఓకే, సో మనకేం కావాలి, ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ ఎంత 216 పార్ట్స్ అనమాట. కాబట్టి ఇంటూ 10 చేస్తే మనకి యాక్చువల్ ప్రిన్సిపల్ వస్తుంది. అదంతా 2160 ఇస్ వాట్ యాక్చువల్ ప్రిన్సిపల్. ఓకే, మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, PRT/100. సో P ఎంత 2160. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 1/6గా రాసుకుంటాను. ఓకే, టైం ఎంత 3గా రాసుకుంటాను. 1s 2s 2 వచ్చేసరికి 1080. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 1080 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఒకవేళ ఈ మెథడ్ కానీ అర్థం కాకపోతే జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి, మీకు ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. అలాగే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అది చూడండి, అది 2 ఇయర్స్కి అయితే వస్తుంది, అది చూసినా మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సో 50th క్వశ్చన్ అనమాట. 50th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద రేషియో ఆఫ్ ద అమౌంట్ ఫర్ 2 years అండర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చారు. సో టీ వచ్చేసరికి 2 years, ఫైన్. ఓకే, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year యాన్యువల్లీ అండ్ ఫర్ 1 year అంటే ఇంకో కండిషన్ ఏదో ఉంది, అండ్ ఫర్ 1 year అండర్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ అన్నాడు. ఇక్కడ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ అన్నాడు. ఈ రెండింటి మధ్య రేషియో వచ్చేసరికి 6:5 అన్నాడు. ఓకే, మనకి ఏంటంటే అమౌంట్ రేషియో, అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ స్టార్టింగ్లోనే ఇచ్చాడు అమౌంట్ రేషియో. ఓకే, సో నేను ఏం చేస్తానంటే అమౌంట్ కనుక్కుంటా. ఇది వచ్చేసరికి A1 అమౌంట్ అనుకుంటా, ఇది వచ్చేసరికి A2 అమౌంట్ అనుకుంటా. A1 A2. ఓకే, అమౌంట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఫార్ములా అయింది P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ T. అమౌంట్ 2 అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి అమౌంట్ ఫార్ములా అయింది P ఇంటూ 1 ఎంత RT/100 అంతేలే, RT/100 వస్తుంది. ఓకే, ఇదే కదా. సో ఇక్కడ మనకి రెండు ప్రిన్సిపల్ సేమ్. ఓకేనా, కాబట్టి ప్రిన్సిపల్ క్యాన్సిల్ కొట్టేస్తాను. ఓకే, సో మనకి క్వశ్చన్లో చూసుకున్నట్టయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్, అంటే R సేమ్. ఓకే, సో ఇంకా మనకి చూసుకున్నట్టయితే ఇది T1 అనుకుందాం, ఇది T2 అనుకుందాం. అంటే ఏం లేదు, ఇది T1 ఇది T2 అంతే. ఓకే, మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 1 + R వచ్చేసరికి మనం కనుక్కోవాల్సింది R. ఓకే, R/100. ఓకే, సో T1 వచ్చేసరికి నాకు ఎంత 2 years డివైడెడ్ బై ఇక్కడ వచ్చేసరికి 1. R సేమే. T2 వచ్చేసరికి నాకు ఎంత 1 year డివైడెడ్ బై 100. ఓకే, సో ఈ రెండు సేమే కాబట్టి క్యాన్సిల్ కొట్టేస్తా ఒకటి. అప్పుడు నాకు ఎంత మిగులుతుంది, 1/R+100 మిగులుతుంది. ఓకే, ఇక్కడ రాసుకుంటాను. సో 1 + R/100. సో అమౌంట్ 1/అమౌంట్, కానీ నాకు రేషియో తెలుసు, అదెంత 6/5 రాసుకుంటాను. దీన్ని ఫర్దర్ సాల్వ్ చేస్తాను. అప్పుడు ఎంత వస్తుందంటే 100 + R. ఓకే, దీన్ని ఇలా మల్టిప్లై చేసుకుంటే /100 దట్ ఈస్ ఈక్వల్ టు 6/5. అప్పుడు ఎంత వస్తుంది 1 2s. సో ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తే 120 ఈజ్ ఈక్వల్ టు 100 + R అండ్ R చేస్తే మనకి 20 వస్తుంది. సో 20% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ విత్ దిస్ వీడియో మనమైతే 50 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేస్తాం. ఈ 50 ప్రాబ్లమ్స్ని ఒకసారి సాల్వ్ చేయండి. మీరు కూడా మీకు గ్యారంటీగా ఈ ఒక పర్టికులర్ చాప్టర్లో మీకైతే కమాండ్ వస్తుంది. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లెవెల్ ఫస్ట్ CBT 1 ఎగ్జామ్ లెవెల్ అయితే గ్యారంటీ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా విత్ ఇన్ 1 minute మీరైతే సాల్వ్ చేయగలుగుతారు. అండ్ చూసినందుకు థ్యాంక్స్ గైస్, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ మరొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.